ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్యతో పాటు మరో 17 మంది బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఇప్పుడు చర్చ అంతా అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు, అందులో కీలకమైనటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా అనే అంశంపైన మళ్ళింది. ఛత్తీస్గఢ్ మీడియా వర్గాల అంచనా ప్రకారం కూడా ఇప్పటికీ దండకార్యంలో 3 దళాలు ఇంకా యాక్టివ్గా ఉన్నట్లయితే భద్రతా బలగాలు చెబుతూ ఉన్నాయి. మాడ్ నార్త్ బస్తర్ సరిహద్దులో రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య తెలంగాణ దళం, ఇక బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో హేమ్లా బిచ్చా, ఇక సోడికేశ దళాలు యాక్టివ్గా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఈ 3 దళాల్లో కనీసం అంటే సుమారుగా 50 మంది వరకు కూడా మావోయిస్టులు ఉన్నట్లయితే సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా 15 రోజుల క్రితం కూడా రూపీ దళానికి ఇంకా భద్రతా బలగాలకు మధ్య కూడా ఎదురు కాల్పులు జరిగినప్పటికీ ఇక దళ సభ్యులంతా సురక్షితంగానే తప్పించుకున్నట్లయితే తెలుస్తోంది. అయితే ఈ 3 దళాలు కూడా ఇప్పటి వరకు పాపారావు నాయకత్వం పైన నమ్మకంతో ఇక తమ కార్యకలాపాలు కొనసాగించాయి. అయితే ఇక ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో మిగిలిపోయినటువంటి వారు కూడా త్వరలోనే జనజీవన స్రవంతిలోకి వస్తారని పోలీసులు అయితే ప్రస్తుతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలాగైనా ఈ నెల 31 డెడ్ లైన్ లోపుగా ఇక వీరిని లొంగిపోయేలా చేసేందుకైతే ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే పాపారావును ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు ప్రవేశపెట్టకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఇదే అన్నట్లు తెలుస్తుంది. మరోవైపు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి వంటి అగ్రనేతలు ఇప్పటికే తెలంగాణలో లొంగిపోవడం, ఇక అలాగే లొంగిపోని పక్షంలో కూడా భారీ కూంబింగు ఇక కార్యకలాపాలు చేపట్టి అంతమొందిస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హెచ్చరించడం కూడా జరిగింది. మరి వీరి లొంగుబాటుకు దోహదపడుతుందని ఆయన అయితే ఈ విధంగా భావించి చెప్పడం జరిగింది. రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ఇక మీరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. సుమారు 46 ఏళ్ల వయసున్న ఆమె 2004లో మావోయిస్టు పార్టీలో చేరి మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత ఇక అబూజ్ మడ్లో పనిచేశారు. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి భారీ లొంగిబాట్ల సందర్భంగా తెలంగాణలో ఇంకా మిగిలిపోయిన ఉన్నటువంటి మావోయిస్టుల జాబితాను కూడా రాష్ట్ర డీజీపీ విడుదల చేయగా అందులో రూపీ పేరు ఉండటం గమనార్హమని చెప్పుకోవాలి.